చావా మూవీ తెలుగులో రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్లో కూడా తెలుగులో విడుదల కావడం జరిగింది కదా. సో దాని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలంటే, ముఖ్యంగా మనలోనే కొంతమంది దొంగలు ఉన్నారు. ఇప్పుడు ఆ దొంగలు ఏమంటున్నారంటే తెలుగు డబ్బింగ్ కరెక్ట్ లేదు, తెలుగులో కరెక్ట్గా లేదు, హిందీలోనే బాగుంది అది ఇది అంటున్నారు. అలాంటి మతి స్థిమితం లేని కొంతమంది మూర్ఖులు అనొచ్చు వాళ్ళని. సో ఆ సినిమా లాగా కాదు మనం చూడాల్సింది, అది మన చరిత్ర. మనం ఎట్లయినా పుస్తకాలు, చరిత్ర తెలుసుకునే ప్రయత్నం మనం చెయ్యము. ఎప్పుడో ఒకసారి ఇలాంటి వాస్తవిక చరిత్ర, మన దేశం కోసం పోరాడే యోధుడి యొక్క వాస్తవ జీవితం గురించి చెప్పే కొన్నే సినిమాలు వస్తాయి. ఆ సినిమాలు వచ్చినప్పుడు కూడా మనము ఆ సాంగ్ బాగాలేదు, డబ్బింగ్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదని మాట్లాడే మనం కొంచెం అన్నం తినేలాగా మాట్లాడితే అందులో ఉన్న చరిత్ర మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే హిందీలో రిలీజ్ అయింది, హిందీలో కూడా చాలామంది చూసినారు. అయినా కూడా తెలుగు వాళ్ళకి తెలియాలి, ఆ చరిత్ర తెలియాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి తక్కువ సమయంలో తెలుగు వాళ్ళకు కూడా రావడం, తెలుగు డబ్బింగ్ కావచ్చు, తెలుగు లాంగ్వేజ్లో రావడం కూడా చాలా గొప్ప విషయం. అది ఎందుకు తెలియాలి అనే ఒక సిచ్యువేషన్ అక్కడ. ఈ చరిత్ర అందరూ తెలుసుకోవాలనే ప్రయత్నంతో పెట్టారు సినిమాని అర్థం చేసుకోండి, అక్కడ ఏం జరిగింది చరిత్ర అని తెలుసుకోగలగాలి. ఎందుకంటున్నా అంటే, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ హిందూ దేవాలయాలు ధ్వంసం చేస్తున్న ఆ కాలంలో, ఆ టైం పీరియడ్లో మొఘలులు వాళ్ళ యొక్క వంశం కావచ్చు, వాళ్ళ యొక్క మృగాలు కావచ్చు, హిందూ దేవాలయాలు కూల్చివేసే పరిస్థితిలో ఎలా నిలబడ్డాడు, ఎలా దాటుకున్నాడు, ఎలా ఫైట్ చేసిండు అని మనం తెలుసుకోవాలి ఇక్కడ. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, శివాజీ మహారాజ్ వాళ్ళ యొక్క కొడుకైన సంభాజీ మహారాజు తన చరిత్ర ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ప్రస్తుత సమాజంలో ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఎలాంటి వాతావరణాలు సృష్టిస్తున్నాం, దానికి మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది తెలుసుకుంటే, ఆ రోజుల్లోనే అప్పట్లోనే ఎంతోమంది దాడులు చేసిన 30 నుంచి 40 రోజుల వరకు ఆయనకి అసలు ఎంత టార్చర్ పెట్టినా కూడా ఆయన నిల్చున్నాడు. ఏ మాటకి నిల్చున్నాడో, ధర్మం కోసం నిల్చున్నాడు, దేశం కోసం నిల్చున్నాడు, నీ కోసం నిల్చున్నాడు, నా కోసం నిల్చున్నాడు, మన భారతమాత మన దేశం కోసం నిల్చున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతేగాని వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలు మనము జస్ట్ ఒక సినిమా లాగా చూస్తే లాభం ఉందా? చరిత్ర గురించి తెలుసుకోవాలి, మనం చూడాలి సినిమా, మనం చూస్తూ 10 మందిని తీసుకెళ్ళాలి ఇలాంటి సినిమాలు. ఎందుకంటే మనం చూస్తున్నాం సినిమాలు ఎలాంటివి వస్తున్నాయి, మనకి ఎలాంటివి నచ్చుతున్నాయి సినిమాలు, ఎలాంటి పరిస్థితులు కూడా సినిమాలు తీస్తున్నారు ఈ రోజుల్లో. ఇష్టం ఉన్న సినిమాలు కావచ్చు, అవసరం లేని ఆ సన్నివేశాలు కావచ్చు, ఆ రొమాంటిక్ కావచ్చు, అంత ఇష్టం ఉన్న బూతు సినిమాలు కావచ్చు, అలాంటివి మనం ఎగబడి చూడ్డానికి ఇష్టపడుతున్నాం. కానీ మనకి ఎప్పుడొక సందర్భంలో ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు తీస్తుంటే మనలోనే కొంతమంది మూర్ఖులు దాన్ని తప్పుపట్టడం కావచ్చు, దాన్ని ఎక్కిరించడం కావచ్చు, వెటకారంగా మాట్లాడడం కావచ్చు, ఇది దుర్మార్గం అని చెప్పుకోవచ్చు మనం. సో నేను ఏమంటున్నా అంటే, సంభాజీ మహారాజు మన దేశం కోసం ఏం చేసిండు, ధర్మం కోసం ఏం చేసిండు, ఇంకా పూర్తి చరిత్ర ఇంకొంచెం చూపించలేని పరిస్థితిలో ఉండే ఆ సినిమా. ఎందుకంటే మనకి సెన్సార్ అనేది ఒకటి ఉంది. ఆ సెన్సారు అవసరం లేని సన్నివేశాలు, బూత్ సినిమాలు, ఆ వల్గర్ లాంగ్వేజ్, అన్నెసెసరీ సిచ్యువేషన్ని క్రియేట్ చేసే సీన్స్ని బాగా ప్రజెంటేషన్ చేసిన సినిమాలు, గొప్పగా ఆడిన సినిమాలు కూడా మనం బయట చూస్తున్నాం. కానీ ఇలాంటి సినిమాలకు అందరు అడ్డుపడతారు. సినిమా రిలీజ్ కావద్దు, సినిమా తెలుగులో వేయకూడదు అని అడ్డుపడతారు. ఎందుకు? చరిత్ర ఎక్కడొక చోట తప్పుదారి చేస్తున్నారు. చరిత్రని తెలుసుకోకుండా, కూడని పరిస్థితిగా తయారు చేసి ఎంతోమంది కుట్ర పొందిన వాళ్ళని కూడా మనం చూడొచ్చు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మనం కూడా చిన్నప్పుడు ఏం చదువుకున్నాము, ఏం పాస్ అయినాము, ఏం జ్ఞానాన్ని సంపాదించుకున్నామో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో మనం చూసినప్పుడు మనకు అనిపిస్తుంది
అరే ఇలాంటి ఎందుకు మన పుస్తకాల్లో మనం చదువుకోలేదు, పుస్తకాల్లో మనకి ఎవరు ఎందుకు చెప్పలేదు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మనం ఏం చదువుకున్నాం, ఏం పుస్తకాల్లో చరిత్రలు మనం చదివినాం, ఎలాంటి విషయాల గురించి మన పుస్తకాల్లో బోధించారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే సంభాజీ మహారాజు ఒక్కడే కాదు, ఇంకా కొంతమంది చాలా గొప్ప గొప్ప వీరుడి యొక్క చరిత్రలు ఉన్నాయి. మన దేశం కోసం, మన ధర్మం కోసం పోరాడి వాళ్ళ యొక్క ప్రాణాలు, వాళ్ళ యొక్క రక్తాన్ని దారబోసిన యొక్క గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు ఉన్నాయి. కానీ మనకి పుస్తకాల్లో ఎక్కడ కూడా అవి కనిపించవు. మనకెవరు చెప్పలేదు, మనం అట్లనే పెరిగినాం, అట్లనే బతికినాం, అట్లనే తయారవుతున్నాం. అందుకే ఇలాంటి వాతావరణాలు వచ్చినా కూడా మన మనుషులము ఇలా మనకే మనం ఐక్యత లేకుండా బతకడానికి కూడా కారణం అనుకోవచ్చు. లాస్ట్ వరకు దేశం కోసం, హిందూ ధర్మం కోసం బతకడానికి సిద్ధంగా, చస్తే ఇదే ధర్మం కోసం, ఇదే దేశం కోసం, ఇదే హిందువుల కోసం చచ్చిపోతా అని కూడా పోరాడిన వ్యక్తి. లాస్ట్కి వాళ్ళు నవాబులు కావచ్చు, ఎవరైతే ఆయనని మీరు మతం మారండి అని చిత్రహింసలు 30 నుంచి 40 రోజుల వరకు దాదాపు అనుకుంటా అయినా కూడా సంభాజీ మహారాజ్ ఏం చేసిండు, నువ్వు అదే మతంలో ఉండు, నేను ఇదే మతంలో ఉంటా, స్వరాజ్యం కోసం పోరాడదాం, దేశం కోసం పోరాడదాం అని చెప్పినా కూడా వాళ్ళు వినని పక్షంలో కూడా లాస్ట్ వరకు ఎవరి కోసం అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ప్రాణత్యాగాలు చేసినారో మనం ఈరోజు తెలుసుకోవాలి. సినిమా చూడడం కాదు, అందరినీ తీసుకెళ్ళండి, ప్రతి పిల్లలకి తెలియాలి, ఇప్పుడున్న ప్రతి పిల్లలకి ఇలాంటి యొక్క చరిత్రలు తెలియాలి. అంటే నేనేమంటున్నా అంటే మనం ఎవరికి యాంటీ కాదు, మనం ఎవరికి విరుద్ధం కాదు, కానీ జరిగిన చరిత్ర తెలుసుకోవాలి, తెలుసుకొని జాగ్రత్త పడాలి. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి దాడులు జరిగినాయి, అలాంటి పరిస్థితుల్లో ఎలా ఆలోచించి కుట్ర చేయడం జరిగింది, ఈ విషయాల గురించి తెలుసుకోగలిగితే అవేర్నెస్ వస్తుంది. అది చాలా ముఖ్యం ఇప్పుడున్న యువతకి, ఇప్పుడున్న పిల్లలకి. మనం ఏవో సినిమాలు చూపిస్తున్నాం, ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోతాం, అవసరం లేని సినిమాలు, హాస్యమైన సినిమాలు ఎట్లా పడితే అట్లా. కానీ ఇలాంటి సినిమాలు ఎప్పుడొక చోట వస్తూ ఉంటాయి, చాలా తక్కువ వస్తుంటాయి. మనం చూడడమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళని తీసుకెళ్దాం, ఇది కదా మన చరిత్ర అని చెప్దాం. సో సినిమాలో జరిగిన చరిత్రని గమనించండి, తెలుసుకొని ఆలోచించండి. మన చరిత్ర ఎంత తప్పుదో పట్టింది, ఆ చరిత్రని ఎంత సీక్రెట్గా ఉంచడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు కూడా దీంట్లో చెప్పడానికి వెనక ముందు అవ్వడానికి సెన్సార్ ఇలాంటి పెద్ద పెద్ద ఆగాల్సి వచ్చింది కాబట్టి ఇంకా చాలా ఓపెన్గా తీయలేకపోయినరు. అయినా అదృష్టం ఏంటంటే 99% ఆల్మోస్ట్ చూపించడం జరిగింది. ఈ ముఖ్యమైనవి ఇది మన చరిత్రలో జరిగినాయి, ఇలాంటి పరిస్థితులు జరిగినాయి, ఇలాంటి హిందూ ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు ఇలా రియాక్ట్ అయ్యిండు అంటే లాస్ట్ వరకు ఆయన ప్రయత్నించిన ప్రయత్నంగా ఎప్పటికీ కూడా వృధా కాకూడదు అనేది విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒక్కటే మాట నేను చెప్పేది, మన ధర్మం కోసం, మన దేశం కోసం ఎంతోమంది గొప్ప గొప్ప ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళ యొక్క చరిత్ర వృధా కాకూడదు, అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్కరూ చావా మూవీని చూడడానికి ప్రయత్నించండి, చరిత్ర తెలుసుకోండి, ఎలా బతకాలి, ఎలా వాళ్ళు బతికిండ్రు, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం.